మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను మన పల్లె అంతో ఎంతో ఎంతో మార్పు జరగదా మరి నువ్వు నేను కాదనుకుంటే తీరలే కదా కనబడే యువశక్తిగా హెచ్చరికలు ప్రకటిద్దాం పద తెగబడే అవినీతికి ముచ్చమటలు పట్టిద్దాం పద చెక్కు కొంపు లేని జన సైనికుడై పద పద. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. ఇప్పుడు బందరు నా జీవితంలో మొదటిసారి ఇప్పుడు బందర్ పేరు ఉంటమే కానీ బందర్ నేలలోకి అడుగు పెట్టాను. రోజు అడుగు పెట్టింది రూపరాలు బందర్ పేరు వినగారు. పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. నిజంగా జాతీయ జెండాని ఇచ్చిన ప్రాంతం మచిలీపట్నం, మన బందరు ప్రాంతం. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, బలమైన వ్యక్తులు రావాలి, విలువలున్న వ్యక్తులు. ఎన్ని పేరున్నాయి అక్కడ, అన్ని చెప్తున్నారు. బలమైన విలువగల వ్యక్తులు రావాలి. పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. జాతీయ జెండాని మనకిచ్చిన నేల ఇది. ఒక్కొక్క జనపదం
ఒక్కొక్క నాయకులు వేలకు వేల కోట్లు సంపాదిస్తూ ప్రస్తుత తరం నాయకులు వేలకి వేల కోట్లు సంపాదించి ముందుకెళ్తా ఉంటే ఎవరి త్యాగాల మీద మనకు స్వాతంత్రం వచ్చింది, ఎవరి త్యాగాల మీద మనకి స్వాతంత్రం అనేది సిద్ధించింది. పింగళి వెంకయ్య గారి జీవితం చూస్తే ఆకలికి చనిపోయాడు. మనకి దేశానికి జెండా ఇచ్చిన పింగళి వెంకయ్య గారు ఆకలికి గర్భ దారిద్ర్యంతో తినడానికి తిండలేక చనిపోయారు. ఆయన రక్షించుకోలేకపోయారు. దేశానికి త్యాగం చేసిన మహానుభావులు. తిరిగి నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదే ముందు ఏదో బానిస సంఖ్యలు తప్ప బానిస సంఖ్యలు తప్ప శ్రీశ్రీ గారు చెప్పింది చాలా గాఢంగా నమ్ముతారు. పోరాటం చేస్తే ఏం పోతుంది, పులివెందుల రాజకీయాలు మన బంధంలో రాకుండా ఉంటాయి. పోరాటం చేస్తే అవినీతిమయంతో నిండిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలు రాకుండా పోతాయి. ఎందుకు అవినీతి అంటున్నా తెలుగుదేశం అంటే ఎందుకు అవినీతి అంటున్నారంటే తెలుగుదేశం పార్టీకి మనం మచిలీపట్నం పోర్టు పునరుద్ధరిస్తామని చెప్పి దాదాపు 30,000 ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి ముందుకు తీసుకుపోతా ఉంటే సింగపూర్ తరహా రాజధాని మాట్లాడుతూ ఉంటారు. సింగపూర్ రాజధానిలో 1,500 ఎకరాల్లో 85 బర్తులు ఉన్నాయి, 80 షిప్లు ఆగే ప్రదేశం. కానీ మనకు 30,000 ఎకరాలు తీసుకొని 3 బర్తులు. ఎవడప్ప సంబంధించి మీరు అడ్డగోలుగా రైతులు పండించాల్సిన భూముల్ని మీరు అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు. అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, నిలదీసేవాళ్ళు లేదంటే ఇష్టానికి రైతుల భూములు దోచుకుంటారు. మీరు జనసేన ఉంది, రైతుల పక్షం ఉంది. అభివృద్ధి ఎంత కావాలి మీకు? 1,500 ఎకరాల్లో 85 బర్తులు సింగపూర్ ప్రభుత్వం నిర్మించగలిగినప్పుడు మీకు ఇష్టమైన చంద్రబాబు గారికి ఇష్టమైన సింగపూర్ ప్రభుత్వం మరి మచిలీపట్నంలో 35,000 ఎకరాలు ఎవరికి దోచిపెట్టడానికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయన మాట్లాడరు. ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చేస్తానంటారు. ఏం చేస్తారు? మళ్ళీ కాంట్రాక్టులు మార్చి ఇంకొకరికి ఇస్తారు 35,000 ఎకరాలు. దానికి అదనంగా 10,000 ఎకరాలు చేసి 45,000 ఎకరాలు పోర్టు. మనుషులే ఎవరు ఇంక బతకద్దు. జెండా తీసుకుని మనుషులు ఎవరు బతకద్దు. డబ్బున్నోళ్ళు, వ్యవస్థ మీద ఆధిపత్యం చేసేవాళ్ళు, వేలాది కోట్లు ఉన్న వాళ్ళు రాజకీయం చేయాలి, సామాన్య రాజకీయం చేయకూడదు. పొద్దున విజయసాయి రెడ్డి గారు మాట్లాడే స్టేట్మెంట్ చూశాను. మనం ఉన్న తెలుగుదేశం పార్టీ చెప్పిన విని ఆర్కే గారిని మనం పెట్టామంటాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీని వీళ్ళ పర్మిషన్ కావాలి నాకు. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు తీసుకుంటున్నారేమో మాటలు. పవన్ కళ్యాణ్కి అంత గతి లేదు, అంత దిక్కు, అంత నీచంగా లేదు. పవన్ కళ్యాణ్ అంత దిగుజారిపోలా. మీలాగా అధోగతి పాలన, మీలా 1000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి దోచేయాలా పవన్ కళ్యాణ్ పిచ్చిగా మాట్లాడుతున్నారు. విజయసాయి గారు మీ పులివెందుల తరహా రౌడీ రాజకీయాలు బంధాలు చేస్తే తోట తీసి కింద కూర్చోబెట్టాలి. జాగ్రత్త. నోరుంది కదా, 1000 కోట్లు ఉన్నాయి కదా, కిరాయి మోకలు ఉన్నాయి కదా అని చెప్పి నోరు ఏది పడితే అది పడితే నేను కూడా ఊరుకునే వ్యక్తిని కదా. జాగ్రత్త. ఇది 2009 కాదు, 2019 వచ్చిపోతున్న సంగతి. విసిగిపోయాం రౌడీ రాజకీయాలతోటి, విసిగిపోయాం ముఠా రాజకీయాలతోటి.
రాజకీయాలంటే కూర్చోబెట్టి ఓటుకి 8,000, ఓటుకి 4,000, ఓటుకి 5,000 భవిష్యత్తును చంపేయండి, బిడ్డల భవిష్యత్తుని. వేలకు వాళ్ళకే కోట్లు పెట్టుబడి పెట్టి మన భవిష్యత్తును దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ. నాకేముంది అంటే భయం, నాకు వీళ్ళ గురించి నాకేం పెద్ద ఆలోచన లేదు. వెనకాల కనిపించలేదమ్మా, తీసి కొంచెం జెండా బాబు తమ్ముడు. మన హారతి తీస్తున్న మీకు సంతోషం. చేయి కాలిపోతే నేను ఇందాక పెడంలో చెప్తా ఉన్నాను, జనసేన ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చాను. మచిలీపట్నం దేశంలోనే అత్యుత్తమమైన బ్రిటిష్ హయాంలో వర్తక వ్యాపారాలు బందర్ పోర్ట్ నుంచే జరిగాయి. పోర్చుగీస్ నుంచి విదేశాల వరకు మన బందర్లోనే జరిగాయి. జనసేన ప్రభుత్వం వచ్చి ఏదైతే బందర్ వైభవం ఉందో ఆ వైభవాన్ని నేను మీకు తెచ్చి పెడతాను, ఆ వైభవాన్ని తీసుకొస్తాను. రైతులకి నేను హామీ ఇస్తున్నాను, అడ్డగోలుగా మీ భూములను ఎవరు దోస్తూ ఉంటే నా ప్రాణాన్ని మీకు అడ్డంగా పెట్టేస్తాను. మీ భూములు ఎవరు దోచుకోనివ్వరు. బందర్ పోర్టుకి ఎన్ని వేల ఎకరాలు అవసరమైతే అంతే ఇస్తాను. అడ్డగోలుగా 35,000 ఎకరాలు దోచేస్తానంటే నేను మీకు అడ్డుపడతాను, మీకు అండగా ఉంటాను. ఎవరు కూర్చోబెట్టి అడ్డగోలుగా దోస్తానంటే వాళ్ళు దోచేసి ఇంకో 10 వేసి అదనంగా దోచేయడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదమ్మా, నేను పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. పెడల మచిలీపట్నం కృష్ణా జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి విజయవాడ గుర్తొస్తుంది, కొత్తగా అమరావతి గుర్తొస్తుంది. కానీ బందర్ అనే ఒక గొప్ప ప్రాంతం, ఒకప్పుడు బలమైన నగరం ఇది. ఇక్కడి నుంచి వర్తక వ్యాపారాలు జరిగినాయి విదేశాలకు దాకా. దాన్ని పట్టించుకోవడం మానేశారు. బందర్ నగరం నుంచి ఎక్కడికైనా జనాభా పెరుగుతూ ఉంటే ఒక బందర్ నగరం నుంచే జనాభా క్షీణించిపోతా ఉంది. అంటే వ్యాపారాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ రోజున బందర్ పోర్టుని పూర్తిగా తెరిపిద్దాం. తెరిపించగలిగితే దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 80,000 ఉద్యోగాలు వస్తాయి. నేను మొన్న రాజమండ్రి సభలో చెప్పాను, 10 లక్షల ఉద్యోగాలు ఎలా చేయగలమని అడిగితే బందర్ పోర్టు పూర్తిగా అభివృద్ధి పరచడానికి యుద్ధ ప్రాతిపదికన సమయం 2 సంవత్సరాల్లో బందర్ పోర్టు పూర్తి చేశారు. 1000 ఎకరాలు దోచి కాదు, ఎంత భూమి అవసరమో రైతుల దగ్గర అంతే భూమి తీసుకొని 2013 భూసేకరణ చట్ట ప్రకారం మీకు ఎంతైతే పరిహారం ఇవ్వాలో అంత పరిహారం ఇచ్చి, అలాగే ఎస్ఐన్ భూములకు కూడా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయించి మీకు అంతే పరిహారం ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను పోర్టుని. మీరందరూ నన్ను చూడగానే పవన్ కళ్యాణ్ రాజకీయాలు అని తెలుసు, సినిమాలు యాక్ట్ చేసేవాడు. మీకు తెలుసా రాజకీయాలు? వైసీపీ వాళ్ళకి తెలుసా రాజకీయాలు? తెలుగుదేశం నాయకులు తెలుసా రాజకీయాలు? రాజకీయాలు అంటే మీ కుటుంబంలో ఉంటాయా? మీ ఇళ్లలో ఉంటాయి రాజకీయాలు, మా ఇళ్లలో ఉండవు రాజకీయాలు. మాకు తెలియదు రాజకీయాలు, వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు మాకు రావా? దానికేంటి మాకు చెప్పి చంద్రబాబు గారు చెప్పాలి మాకు రాజకీయ వ్యూహాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకు రాజకీయ వ్యూహాలు. ఏం రాజకీయాలు మీ ఇళ్లలో పుట్టి పెరిగిందా? మా ఇళ్లలో పుట్టి పెరగకూడదా? మీరు ఎదగకూడదా? మారుస్తాం. కొన్ని కుటుంబాలకే ఆధిపత్యం కాదు ఆంధ్రప్రదేశ్, కొన్ని కుటుంబాల ఆధిపత్యమే కాదు భారతదేశం. మారుస్తాం. సరికొత్త తరాన్ని తీసుకొస్తాం రాజకీయాల్లోకి.
ఆర్కే గారిని తీస్తున్నాం. ఇక్కడ మన ఎమ్మెల్యేగా నుంచోబడుతున్నాం. పెద్దలు కొట్టే విజయం సాధిస్తాం. వైసీపీ నాయకులు ఏం చేశారండి? తెలుగుదేశం నాయకులు ఏం చేశారండి? ఇక్కడ డబ్బులు సంపాదించి విదేశాల్లో పెట్టుకుంటారు డబ్బులు మీరు. కానీ మన జనసేనకు చూడండి, విదేశాల్లో డబ్బులు సంపాదించి విదేశాలను వద్దని చెప్పి మన మచిలీపట్నం సేవ చేద్దామని వచ్చాడు బండోటి రామ్. ఎంబీఏ చదివి ఉద్యోగాలు చేసి మీరు అడిగారు ఎంపీగా రండి, వచ్చి పోటీ చేయండి, బందర్ తాలూకు పూర్వ వైభవాన్ని తెప్పించి పెట్టండి. ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు దశాబ్దాలు దాటిన మనకి రైల్వే లైన్ వచ్చి, రైల్వే లైన్ రావాలంటే మచిలీపట్నం నుంచి జనసేన కలం పార్లమెంట్ లో వినిపించాలి. రైల్వే లైన్ తప్పించాలి మన ఇక్కడికి. నా స్నేహితుడు, నా సన్నిహితుడు, జనసేన పార్టీ అభ్యర్థి చూస్తే శేఖర్ పులి గారిని బందర్ వాస్తవ్యుడు. నేను చెప్తున్నాను మీకు, వేల కోట్లు 2 సూట్ కేసులతో వచ్చి జనసేన పార్టీ నాయకులకి, వైసీపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి తేడా చెప్తా. మనం బందర్లోనే చెప్తాను. ఆర్కే గారు ఉన్నారు, ఏ రోజున రాజకీయాల వైపు చూడాల. స్వయం స్వీయ కష్టంతో ఆర్కే గారు ఉన్నారు. జనసేన నాయకులను చూడండి, ఈ రోజున మన బందర్లో ఆర్కే గారు ఉన్నారు. హోటల్లో క్లీనింగ్ చేసి, హోటళ్లు తుడిచి, కప్పులు తీసి, ప్లేట్లు కడిగి, స్వయం కృషితో ఎదిగి, చదువుకోలేకపోయిన బాధతోటి విద్యా సంస్థలు పెట్టి అండగా నిలబడి విద్యార్థులకి స్వయం శక్తితో ఎదిగి, ఎవ్వరు రమ్మన రాజకీయాలకు రాకుండా ఒక్క మాట ఆయన మనసు కరిగి జనసేన తరపున పోటీ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆర్కే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శేఖర్ పులి గారి గురించి మీకు తెలియకపోవచ్చు. వైసీపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, మన నాయకులకి తేడా చెప్తాం. మీ అల్లరి భరించలేకపోతున్నా. ఇందాక పెడల్లో చెప్తా ఉన్నాను, మీకు శక్తి ఎక్కువైపోయింది, ఎనర్జీ ఎక్కువైపోయింది, మీకు వేరే దారిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిమ్మల్ని ఏం చేయాలంటే మిలిటరీలో పెట్టాలి, మీ చేత బాగా పని చేయించాలి, దేశానికి పనికొచ్చే పని చేయించాలి, మీ చేత దేశ నిర్మాణానికి పనికొచ్చే వాళ్ళే చేయాలి మిమ్మల్ని. లేకపోతే రోడ్డు మీద వచ్చిన అరిచేరి చేసి పవర్ స్టార్ సీఎం నా ప్రాణాలు తోడేస్తున్నారు. మీరు మీకు పెడతాను, బాగా పెడతాను, మీ అందరికీ మంచి పని పెడతాను, దేశాన్ని నిర్మించే పనులు పెడతాను. ఒక్కొక్కళ్ళని టైం ఉండదు, పవన్ కళ్యాణ్ పేరు అంటారు, టైం ఉండదు, అంత పనులు పెడతాను మీ అందరికి, అంత మంచి భవిష్యత్తు ఇస్తాను మీ అందరికి. 10 కేజీల బియ్యం ఇవ్వడం, 10 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తాను మీ అందరికి. ఆ తర్వాత 10 సంవత్సరాలు మీ బిడ్డల భవిష్యత్తుకి ఇస్తాను. అలాంటి పబ్లిక్ పాలసీలు చేద్దాం. వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మన భూముల మీద డబ్బులు సంపాదించి మనం విదేశాలకు పంపిస్తారు. జనసేన నాయకులు, ఉదాహరణ శేఖర్ పులి గారు ఉన్నారు, జనసేన పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్. ఆయన సంగతి ఎంతమందికి తెలుసో లేదో మీకు తెలియదు.
ఎంటెక్ చేసి అమెరికాకి వెళ్ళి దాదాపు 20 కోట్ల రూపాయలు అమెరికన్ స్కూల్స్ కి విరాళంగా ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి శేఖర్పల్లి గారు. నేను ఆయన గురించి ట్వీట్ చేద్దాం అనుకున్నా. నాకు చాలా గర్వకారణంగా ఉంది. 1000 కోట్లు వదిలేసి ఆయన చూస్తే ఎవరైనా నాకు ఆయన అసిస్టెంట్ అనుకుంటారు. అంత చిన్న పనులు చేస్తూ ఉంటారు, అప్లికేషన్ ఫిల్అప్ చేయడాలు. నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంటుంది. 1000 కోట్ల అధిపతి ఈ రోజున జనసేనకు వచ్చి బీఫామ్స్ అప్లికెంట్స్ కూర్చొని ఇంటర్వ్యూలు చేసి జనసేన తాలూకు వ్యవస్థని నిర్మితం చేస్తున్న శేఖర్పల్లి గారికి బందర్ సభ నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రోజున అవునండి జనసేన ప్రభుత్వం ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మాటలను కూడా జనసేన మాటలను కూడా గుడ్డిగా నమ్మకండి. ఆలోచించండి. ముగ్గురు ఉన్నారు నాయకులు, 3 పార్టీలు ఉన్నాయి. మీరు తేల్చుకోండి. అందరినీ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బందర్లో మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఏ రోజున అసెంబ్లీకి ఆయన మాట్లాడే విధానం లేదు ఆయన దగ్గర. ఏదైనా ముఖ్యమంత్రి అయితే తప్ప నేను రైతులు నిర్ణయించలేను, ముఖ్యమంత్రి అయితే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోను, ఇలా మాట్లాడే వ్యక్తి. చిన్నపాటి కాలేజీలు కూడా మనకి ఏదో మండలంలో కాలేజీ కావాలంటే కాలేజీ రావడానికి కూడా దానికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. నేను ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, కౌన్సిలర్ లేడు. నేను ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచి ఇన్ని పనులు చేయించాను. ఉద్దాన సమస్య నుంచి మన ఫాతిమా కాలేజ్ దాకా. నా ఉద్దేశం నిజానికి ప్రజాసేవ చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఆయనకేంటంటే పదవీకాంక్ష. చంద్రబాబు గారికి ఏమో అధికారం ఎప్పుడు గుప్పిట్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి. కానీ నేను కోరుకుంటుంది మీ అందరికీ అధికారం వచ్చి మీ అందరికీ అభివృద్ధి ఉండాలి నేను కోరుకున్నాను. వాళ్ళకి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ అదే. పోనీ ఈ రోజున ఆడపడుచులు వస్తా ఉన్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకోవడం ముఖ్యమంత్రిగా, ముగ్గురు ఊహించుకోవడం ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోవడం ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఊహించుకోండి. ఏం లేదు. తెలుగుదేశం వస్తే మనం బందర్ పోర్టుకి అవసరం లేని 34,000 ఎకరాలను ఇంకో 10,000 ఎకరాలు వేసేసి మళ్ళీ బందర్ పోర్టుని రైతులకు అన్యాయం చేస్తారు. రైల్వే లైన్ రాదు, అవినీతి పెరిగిపోద్ది. చంద్రబాబు గారికి ఒకప్పుడు ఉన్నంత పార్టీ మీద పట్టలేదు. ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలను ఆపలేకపోతున్నారు, కంట్రోల్ లేదు ఆయనకి. పైగా తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా భయం. ఎందుకంటే పులివెందుల నుంచి ఆయన క్రిమినల్స్ పట్టుకొస్తారు, పులివెందుల నుంచి కిరాయి మొక్కలను పట్టుకొస్తారు అని చెప్పి తెలుగుదేశం నాయకులకి భయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సవ్యమైన వ్యక్తి అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. ఒకవైపు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆంధ్రుల్ని తిట్టకుండా తిడుతూ ఉంటే ఒక్కరోజు కూడా నోరు మీద పలేదు. ఆంధ్రుల్ని ఆత్మగౌరవం కాపాడలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఎలా అవ్వగలరని ఆయన అనుకుంటున్నారు. సరే, కనీసం మీరు ఆత్మగౌరవం కాపాడలేరు. దొడ్డిదారులు మనల్ని తిట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు వైసీపీ రూపంలో తీసుకొస్తా ఉన్నారు. పోనీ మీరేమైనా సవ్యంగా ఉన్నారా అంటే మీ పులివెందల్లో మీ వైఎస్ కుటుంబానికి కంచుకోవడం చెప్తారు. పులివెందుల బయట మాట ఎవరు రాలేడని చెప్తారు. అలాంటి పులివెందుల మీ సొంత చిన్నాన్న గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చచ్చిపోతే మొదటి సగం 12 గంటలు ఆత్మహత్యని చెప్పారు, మొదటి 12 గంటలు గుండెపోవడం చెప్పారు, తర్వాత గొడ్డలతో నరిగేశానని చెప్పారు. ఎంతసేపు మీ ఇళ్లలో కోడి కత్తులు గొడ్డలు తప్ప ఇంకేం మాట్లాడరండి మీరు. అంటే
అంటే మీ మీద కోడి కత్తి మీద దాడి చేస్తే మొత్తం దేశం అంతా గగ్గోలు పెట్టేశారే, మీ సొంత చిన్నారుని గొడ్డలతో దొరికితే మీరేం గగ్గోలు పెట్టరా? మీకు బాధ కలగదా? మీకు ఆవేదన కలగదా? ముందు మీ ఇంట్లో సమస్యను చూసుకోండి. మీ చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసుకోండి. మీ ఇంట్లో శాంతి భద్రతలు మీరు కాపాడుకోలేరు. మీరు ఆడపడుచులు మీరే రక్షిస్తారు. మీరు ముఖ్యమంత్రి అయితే ఆడపడుచులకి మానవ ప్రాణ సంరక్షణ ఎలా జరుగుతాయి? కిరాయి మొక్కలు, రౌడీ మొక్కలు యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరు ఆపగలడు? మీరే కిరాయి మొక్కల్ని, గూండాల్ని, రౌడీల్ని ఎనకేసుకొని తిరుగుతుంటే మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ఆంధ్రప్రదేశ్ కి మీరు ఏం చేయగలరు? పోనీ చంద్రబాబు గారు చేస్తారంట ఆయనకి, మరి ఆయన ఎందుకో మరి వెనకంజ వేస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులకు ఒక్కొక్కరికి పేరుకి పెద్ద పెద్ద చొక్కాలు, భారీ విగ్రహాలు వేసుకుని ఓహో తిరుగుతా ఉంటారు. తెలుగుదేశం నాయకుల్లో గుండె ధైర్యం లేదబ్బా, ఎవ్వరికి గుండె ధైర్యం లేదు. ఎవరికన్నా దమ్మో ధైర్యం ఉందంటే మా జన సైనికులకన్నా, మా ఆడపడుచులకు ఉంది. ఆంధ్రప్రదేశ్ గుండాగర్దీలు చేయకుండా ఉండటానికి నేనున్నాను. జనసేన ఉంది. గుండాలు పిచ్చి వేషాలు వేసి కిరాయి మూకలు చేస్తే విదేశీగా తిరిగితే కాళ్ళు కిలియర్ కూడా కింద కూర్చోబెడతారు రౌడీ మూకలకి, గుండాలకి. అందరిలో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకి, ఆడపడుచులందరికీ నా భీమవరం పోతే చాలా సంవత్సరాలు, 6 నెలల క్రితం, మీకేదో ఇవ్వాలి పని కాదమ్మా. మా అమ్మ చిన్నప్పుడు వంట చేసేది. గ్యాస్ సిలిండర్ కోసం రాలేదంటే నాకు నిజంగా విసుగొచ్చి, నేను జనసేన ప్రభుత్వం నుంచి హామీ ఇస్తున్నాను, 3 సంతకాలు పెడతాను. మొదటి 3 సంతకాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక దాంట్లో ఒక సంతకం మా ఆడపడుచులకి, మా మహిళలకి సంపాదనకి సంబంధం లేకుండా అందరి ఆడపడుచులకి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకి సంఖ్యాబలాన్ని బట్టి ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి 6 సిలిండర్ల నుంచి ఎక్కువ మంది కుటుంబ సభ్యులుంటే 10 సిలిండర్లు చెప్పిన సంవత్సరానికి ఉచితంగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నేను మాకు అందజేశాను. నేను ఆడపడుచులందరికీ ఎవరెవరో లక్షల కోట్లు తెచ్చుకుంటా ఉన్నారు, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. నీరవ్ మోడీ అంటారు, ఇంకొకరు అంటారు. నీరవ్ మోడీ దొరికాడు. దొరకని నీరవ్ మోడీలు మన ఆంధ్రప్రదేశ్ లో మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ డబ్బులు సంపాదించి విదేశాల్లో పట్టుకోబోతున్నారు. మన సంపద. అందుకనే నిర్ణయించుకున్నాం, ప్రతి ఆడపడుచు రేషన్ కార్డులు తీసేసి ఆడపడుచులకి 2,500 రూపాయల నుంచి ఎంతమంది కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటే 3,500 వరకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లో వేసుకుంటే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒళ్ళు హోమం చేసుకొని ఒళ్ళుని తన ఒంటి శ్రమతోటి భూమి నుంచి కస్తూరిని తీసే రైతన్నకి నెలకి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తాం. అలాగే మన మచిలీపట్నం మత్స్య కార్మికులందరికీ 58 ఏళ్ల వయసు వచ్చిన ప్రతి మత్స్యకారుడికి నేను 5,000 రూపాయల చొప్పున, ఇందాక ప్రకటనలో నేను అనౌన్స్ చేస్తాను, 5,000 రూపాయల చొప్పున నేను వారికి పెన్షన్ అందజేస్తాను. మీ 25 సంవత్సరాల భవిష్యత్తు కాదు, ఈ బిడ్డ 25 సంవత్సరాల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటాను. ఈ రోజున జనసేన కూటమి
జనసేన కూటమిలో సిపిఐ, సిపిఎం, బిఎస్పి మాయావతి గారు, అలాగే మనందరం కలిసి పోటీ చేస్తా ఉన్నాం. ఈ రోజున సిపిఐ నాయకులు ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి బందరించి సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడు అలయన్స్ తాలూకు ధర్మాన్ని దెబ్బతీయను. నేను అందరికీ తెలియజేశాను. మనం అలయన్స్ లో మీరు పెట్టిన అభ్యర్థులు కొంతమంది సరిగ్గా వ్యక్తులు కానా ఉండ వల్ల, క్యాడర్ ఎదురు తిరగటం వల్ల మీకు తెలియజేశాను. కానీ స్థానిక రాష్ట్ర సిపిఐ నాయకులు పెద్దలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల విజయవాడ పార్లమెంట్ ను కూడా మేము ఫ్రెండ్లీ కాంటెస్ట్ పెట్టాల్సి వచ్చింది. అంతేగాని మీ మీద అగౌరవం కానీ మిత్ర ధర్మాన్ని బ్రేక్ చేయడం నేను కాదు. దయచేసి పెద్దలు అర్థం చేసుకోండి. అందుకని మనస్ఫూర్తిగా మీకు అండగా ఉండేవాడిని. మీరు కనుక అలయన్స్ నుంచి వెళ్ళిపోతానంటే అది మీ నిర్ణయం. నేను మటుకొచ్చింది యువత కోసం వచ్చాను, ఆడపడుచుల కోసం వచ్చాను, ప్రజల కోసం వచ్చాను. సర్వస్వం ధారపోస్తాను. నేను మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ కూటమిని జనసేన, సిపిఎం, సిపిఐ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు బహుజన్ సమాజ్ పార్టీ కలిపి ఒక సరికొత్త కూటమిగా వస్తున్నాం. ఇది దేశంలోనే మాయావతి గారిని, బెహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలని అని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. బెహన్జీని అందరూ ఒక జాతికి నాయకురాలు అంటారు, కానీ నాకు మన దేశానికి ఒక మహిళా శక్తి, అలాంటి బలమైన నాయకురాలు. ఆవిడ ప్రధానమంత్రిగా చూడాలని అనేక కోట్ల మందిలో నేను ఒకరిని. నా వంతు కృషి ఆవిడ ప్రధానమంత్రి కావడానికి మన వంతు కృషి మనం చేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంత అద్భుతమైన అభిమానాన్ని, ఆదరణ చూపించిన మన బందర్, మన మచిలీపట్నం అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచిలీపట్నం బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండెడ్డి రామ్ గారిని, ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.